నా లైఫ్ లోనే బెస్ట్ సన్ రైజ్ వ్యూ పాయింట్ చూసి అది కూడా మన తిరుపతి దగ్గరలోనే. ఈ యొక్క గ్యాప్ లో నేనే సరిపోలేదు, మీరు రేపు చాలా జాగ్రత్తగా ఉండండి. లిటరల్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. హాయ్ హలో నమస్తే మాయ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం వెళ్ళేది వచ్చి పులిగుండు ది రాక్ మౌంటైన్ అనమాట. ఈ యొక్క వ్యూ ని ఎంజాయ్ చేయడానికి తమిళనాడు అలానే కర్ణాటక నుంచి కూడా వచ్చారన్నమాట. ఈ యొక్క సన్ రైజ్ వ్యూ పాయింట్ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మార్నింగ్ 4 కంతా స్టార్ట్ అయ్యి 5 కంతా రీచ్ అయిపోయింది పులిగుండికి. ఒకవేళ పులిగుండి ఎక్కడ తెలియకపోతే మ్యాప్ లో సర్చ్ డైరెక్ట్ లొకేషన్ చూపించేస్తుంది. మాయా ఇదంతా ఫుల్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టా, ఒకసారి వెళ్ళి మన బయోలో లింక్ కూడా చెక్ చేయండి. వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది. పులిగుండు అనేది 2 కొండలు అనమాట. 2 కొండల మధ్యలో నుంచి మనం అయితే ఒక 1000 feet పైకి అయితే వెళ్తాము. వెళ్ళేప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. లోపల లిటరల్లీ ఆక్సిజన్ లెవెల్స్ అయితే అందవు, చాలా తక్కువ ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళేప్పుడు ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఇంకొక 30 minutes ట్రెక్కింగ్ చేశాక చిన్న చిన్న మెట్లు అయితే వస్తే దాని మధ్యలో దూరం వెళ్తూ ఉండాలి. మీరు కానీ ఫస్ట్ టైం వెళ్తాం లిటరల్లీ భయం వేస్తుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ట్రెక్కింగ్ చేశాక మనకైతే ది బెస్ట్ సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే వెళ్ళిపోతాము పైకి. ఇంకా ఎగ్జాక్ట్లీ ఒక పాయింట్ అయితే ఫిక్స్ చేసుకొని సన్ రైజ్ చెప్తున్నా కదా మామ, మీరు ఎక్కిన కష్టాన్ని అంతా మర్చిపోతారు. అంత బాగుంటుంది సన్ రైజ్ వ్యూ అయితే. ఇంకా 1 hour అక్కడే మంచిగా ఎంజాయ్ చేసి అక్కడ టెంపుల్ కూడా ఉంటుంది. టెంపుల్ కూడా చూసుకొని సేమ్ అదే రూట్ లో అయితే దిగిపోవాలి. ఈ ఒక కొండల మధ్యలో ఎక్కేటప్పుడు చాలా రిస్క్ ఉంటుంది. అందుకే 40 years లోపల 18 years పైన ఉన్న వాళ్ళు వెళ్ళండి, చాలా బాగుంటది. ఈ యొక్క లొకేషన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మ్యాప్స్ లో పులిగుండు అని కూడా డైరెక్ట్ లొకేషన్ చూపించేస్తుంది. పులిగుండు ద రాక్ మౌంటైన్ వచ్చి తిరుపతి నుంచి ఓన్లీ 50 kilometers దూరంలో అయితే ఉంటుంది. మంచిగా వచ్చి చిల్ అవ్వచ్చు ఫ్రెండ్స్ తో. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకే షేర్ చేసేయండి. అలానే మన యూట్యూబ్ ఛానల్ ఫుల్ వీడియో చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.